ఒక వ్యవస్థని తీసుకొస్తున్నప్పుడు, ఒక చట్టాన్ని వస్తున్నప్పుడు ఆ చట్టానికి ముందు మనం చాలా మాట్లాడుకుంటాం. అంటే చట్టాలు వస్తే ఏమైతాయి, ఏం జరుగుతాయి, ఏమైనా ఉంటాయి. అంటే ఆ చట్టం యొక్క ఉద్దేశాన్ని చర్చించుకుంటూ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ఈ అవకాశం మనకు వచ్చింది. దానికి ప్రధాన కారణం అవునన్నా కాదన్నా సునీల్ అన్న. ధరణి కమిటీ అనేది ఫామ్ చేశారు. ఉద్దేశాలు వేరు. కమిటీ ఉద్దేశాలు, కమిటీ ఏర్పాటుకి దానికి ఉన్న రీస్ట్రక్చర్ కోసం చేసింది, చట్టం కోసం, ముసాయిదా కోసం కాదు. కానీ అవకాశం వచ్చిన తర్వాత దాన్ని మనము ప్రభుత్వం కూడా కోరుకుంటున్న ఏదైతే రావాలనుకుంటుందో అది మన నుంచి ఆశిస్తున్నప్పుడు ఆ సందర్భాన్ని గుర్తించిన వ్యక్తి సునీల్ అన్న. ఒక వ్యవస్థని తీసుకురావడం, ఒక చట్టాన్ని రూపొందించడం, దాని మీద మనం ఎన్నైనా చర్చించవచ్చు. కానీ అది ముసాయిదా రూపంలో రాసిన తర్వాత దాన్ని మన ప్రజల్లోకి తీసుకెళ్లాలనే గట్టిగా బలంగా నమ్మి ప్రభుత్వం కూడా ఆ బాధ్యత ఇవ్వడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి మన తరఫున చాలా కృతజ్ఞత తెలియజేసుకోవాలి. అందులో మీలాంటి వారి యొక్క సర్వీస్ని ఉపయోగించుకునే అవసరం వచ్చింది అంటే మేము ప్రత్యక్షంగా ఉన్నాం. ఇప్పుడు మీ వ్యవస్థను తీసుకొచ్చిన సునీల్ అన్న కావచ్చు, నేను కావచ్చు, ప్రభుత్వంలో ఒక పార్ట్గా కాబోతున్నాం. నేను ఆల్రెడీ ఉన్నా, సునీల్ అన్న కూడా త్వరలో ప్రభుత్వంలో ఒక పార్ట్ కాబోతున్నాడు. గవర్నమెంట్ ఎంత గుర్తించింది అనేది భూమిని నమ్ముకున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా, భూమిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ కూడా ఆప్యాయతలు, అనురాగాలు దూరం చేసుకోలేరు. మీరు కూడా అట్లనే కనిపిస్తుంది. ఆ రోజు ఏర్పడ్డ వ్యవస్థ ఈ రోజు కూడా అదే ప్రేమ, అదే ఆప్యాయత అనేది చాలా గొప్పతనం. ప్రజల్లో, పేద ప్రజల్లో సర్వీస్ అందిస్తున్న వారు ప్రతి ఒక్కళ్ళకు కూడా, భూమి మీద పనిచేస్తున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా మిమ్మల్ని దూరం చేసినా మీరు అంటున్నారు. కానీ భూమి నుంచి దూరం చేయలేము. మళ్ళీ భూమి తీసుకొస్తుంది మిమ్మల్ని, మళ్ళీ తీసుకొస్తున్నాడు ముసాయిదా రూపంలో. అంటే ఒక్కసారి మీరు గమనించండి. మనం ఎన్నో చెప్పుకుంటాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదొచ్చినా కూడా అసలు నడిపించే వ్యక్తులు, అది దాని గురించి తెలిసిన వ్యక్తులు నేను గమనించినంత వరకు భూమి మీద, భూమికి సంబంధించిన చట్టాల మీద పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో కొంతమందినే గుర్తిస్తే అందులో సునీల్ ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో మంది ఉంటారు. నేను చూస్తున్న మా డిపార్ట్మెంట్లలో అంతే. ఇప్పుడు ఓన్లీ వచ్చినాము, మనం ఉద్యోగం చేసుకున్నాము, వెళ్ళిపోయినాము తప్ప చట్టాల మీద, చట్టాల అవగాహన పెంచుకుందాము, చట్టాల గురించి తెలుసుకుందాము, చట్టాలని కొంతమంది ప్రజల్లోకి తీసుకెళ్దాం అనే ఒక ఉద్దేశం ఎవరికి ఉండదు. ఆ ఉద్దేశం గుర్తించిన తర్వాత సునీల్ అన్న ఒకటి చెప్పిండు. మనం ప్రజలకి అర్థం కావాలంటే అర్థమయ్యే భాషలో, తెలుగులో చట్టాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఒక పత్రిక అవసరం ఉందంటే నేను ముందుకు వచ్చిన. దాని గొప్పతనం సునీల్దే. పత్రిక ఆ రోజు నుంచి ఆగకుండా ఈ రోజు వరకు నడుస్తుందంటే తాను సేకరించిన మెటీరియల్, సేకరించిన ప్రతి రోజు వస్తున్న, ప్రతి నెల వస్తున్న దాంట్లో వార్తల్లో సునీల్ అన్న వార్త లేకుండా, సునీల్ అన్న న్యూస్ ఆర్టికల్ లేకుండా రాదు. ఎందుకంటే అది ఉంటే ఒక చర్చ జరుగుతుంటుంది. ఇప్పుడు మన ముసాయిదా ఉంటే చర్చ జరుగుతుంది, ప్రజల్లో చర్చ జరుగుతుంది. అదే లేదనుకోండి, మనం దేని గురించి మాట్లాడతాం, దేని గురించి తెలుసుకుంటాం. ఖచ్చితంగా ఇప్పుడు చెప్పాల్సిన చట్టంలో ఏముందనేది అంతా అందరికీ తెలుసు. కానీ దాని గురించి చర్చించాలంటే గతంలో లేవా అంటాం. అప్పీల్స్ లేవా? గతంలో ఉన్నాయి, ఇప్పుడు తీసేసింది కాబట్టి మనం కొత్త తీసుకొస్తున్నాం. కాదు, సవరణ చేయొచ్చు కదా. లేదు, కొత్త చట్టం ఎందుకు తీసుకురావాలి? సవరణ చేస్తే వచ్చే ప్రభుత్వానికి పెద్దగా ఏం రాదు. మార్పులు చేర్పులు చేస్తే, పూర్తిగా ప్రక్షాళన చేస్తేనే దానికి ఒక రూపం వస్తుంది. కాలానుగుణానికి, అవసరానికి తగ్గట్టు మన చట్టాన్ని తయారు చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో, పట్టుదలతో నేను అన్నది చెప్పినానుగా. ఇది మనం ముందుకు తీసుకెళ్ళకపోతే చర్చతోనే చర్చ జరుగుతుంటుంది తప్ప ఇది కాదు అంటే అన్న గట్టిగా బలంగా నమ్మి తీసుకొచ్చిన తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళి
కొన్ని గంటల పాటు దాన్ని మార్పులు చేర్పులు చేపించేసి ప్రజలకు అనుగుణంగా ఎట్లయితే తీసుకెళ్ళి వచ్చిండో దానికి హ్యాట్సప్ చెప్పాలి మనం. బయట ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తుంటారు, బయట చాలా సలహాలు వస్తుంటాయి, బయట ఉన్న వాళ్ళకి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి, ఎంతో మంది విమర్శలు వస్తుంటాయి. కానీ అవన్నీ మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం పార్ట్ ఆఫ్ ది ఉన్నప్పుడు విమర్శించడం ఈజీ, కానీ సమస్యను సొల్యూషన్ చెప్పడం చాలా కష్టం. ఇప్పుడు మనం ప్రజల్లో పెట్టినాం. నేను చూస్తున్నా ఈ రోజు వరకు ఆల్మోస్ట్ చాలా రోజులైంది చట్టాన్ని మనం తీసుకొచ్చి 2వ తారీఖు నాడు, ఆగస్టు 2వ తారీఖు నాడు పెట్టినాం. ఈ రోజు 21వ తారీఖు, అంటే ఆల్మోస్ట్ 19 రోజులు అయింది. ఏమొచ్చినాయి? ఒక్క పనికొచ్చే సొల్యూషన్ రాలేదు. మనం తెలియంది, మనం తెలుసుకుంది ఏమన్నా ఉన్నదా అనేది మనం ప్రజల్లో పెట్టిన తర్వాత విమర్శలు ఎక్కువ ఉన్నాయి, కానీ ఆ విమర్శించడానికి వచ్చే సమస్య ఏదో సొల్యూషన్ ఉందో కొత్తగా ప్రజలకు ఉపయోగపడేది సూచనలు ఇవ్వమని చెప్తే ప్రజలకు ఇవ్వాల్సిన సూచనల కన్నా కూడా విమర్శలు ఎక్కువ ఉన్నాయి. ఇది ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు అని. అది ఏది ఉండాలి అనేది చెప్పాలి ఫస్ట్. ఎందుకంటే మనం గుర్తించాలి. ఇప్పుడు మనం కూడా అంటుంటాం, ప్రశ్నిస్తాం, కానీ దాని ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మనకు ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు దానికి సొల్యూషన్ ఎత్తాలి. సొల్యూషన్ లేకుండా క్వశ్చన్ వేయడం ఈజీ. కాబట్టి ఈ చట్టంలో కూడా చాలా మంది పెద్దలు, చాలా మంది కూడా వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇగోకపోతున్నారు, కొంతమంది ఈర్ష్య, కొంతమందికి తట్టుకోలే, ఏం చేయాలో తెలియక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నేను ఒకటే అన్నా, సునీల్ అందరూ కూడా ఇవన్నీ ఒకటే, ప్రజలకి వెళ్ళిన తర్వాత ప్రజల్లో అమలు జరుగుతున్నప్పుడు భూమి అన్నాక సమస్యలు చాలా ఉంటాయి. మన భూమి అన్నాక సమస్యలు ఈరోజు